మాస్, క్లాస్, చిల్డ్రన్, ఫ్యామిలీ, ఆల్ రౌండ్ ఎంటర్టైనర్ సినిమా అండి. నిజంగా వండర్ఫుల్ ట్రైలర్ అండి. హార్టీ కంగ్రాచులేషన్స్ టు అవర్ హీరో మాచో హీరోయిన్. హార్టీ కంగ్రాచులేషన్స్ టు బోత్ ఆఫ్ దెమ్. గారు హార్టీ కంగ్రాచులేషన్స్ టు గారు. మా రఘుబాబు నేను క్లాస్మేట్స్ తెలుసా మీకు? క్లాస్మేట్స్ కూడా అంటే మంచి నీళ్ళు కలిసి అవుతాం మేము చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ఎనీవే రియల్లీ సెలబ్రేషన్ మూడ్ అండి ఇవాళ. నిజంగా టీజర్ మంచి హిట్ అయినప్పుడే చాలా ఎక్స్పెక్టేషన్ పెరిగింది. ఈ రోజున ఇవాళ ట్రైలర్ మీ మధ్య కూర్చొని చూడడం, మీతో పాటు చూడడం, మీతో కలిసి మాట్లాడడం. వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ దిస్ ఫిలిం రిలీజ్ అండి. కొత్త గోపీచంద్ చూస్తారు ఈ ఫిలిం నెంబర్ 100%. ఒక్కొక్క షాట్ 2 వేరియేషన్స్ చూశారు. ఎంటర్టైన్మెంట్ దట్ ఈస్ భీమా అండి. నేను చెప్తున్నాను, నేను చూశాను, సినిమా చూశాను నేను. March 8 శివరాత్రి రోజున స్టడెడ్ స్టార్ కాస్ట్ అందరూ, మా ఇద్దరు హీరోస్ ప్రియా, మాలవిక, మా సోదరులు రఘుబాబు, సప్తగిరి, వెన్నెల కిషోర్ ఇక్కడ లేడు. We are waiting to watch it on 8th again here or anywhere in Hyderabad or anywhere with you and celebrate the film అండి. శివరాత్రి జాగారం మనకి ఎంటర్టైన్మెంట్ ధీమా. లెట్స్ వెయిట్ ఫర్ ఇట్. ప్రత్యేకంగా నా క్యారెక్టర్ వరకు నేను ఈ టైప్ క్యారెక్టర్ ఇంతవరకు చేయలేదు. క్వశ్చన్ మార్కులు పడుతుంటే మా డైరెక్టర్ హర్ష గారు వచ్చారు. కెనడాలో సూపర్ హిట్స్ ఇచ్చినటువంటి డైరెక్టర్ ఆయన. శివరాజ్ కుమార్కి వన్ ఆఫ్ ద ఫేవరెట్ డైరెక్టర్స్ అక్కడ, సూపర్ స్టార్ శివరాజ్ కుమార్. ఆయన చెప్పిన నేరేషన్, ఆయనలో పాజిటివ్ వైబ్రేషన్. ఐ సెడ్ ఐఎమ్ డూయింగ్ దిస్ క్యారెక్టర్. ఈ సినిమా చూసిన తర్వాత నన్ను చూసి కన్ను కొడుతూనే ఉంటారు అందరి మీద. ఎందుకని ఇప్పుడు చెప్పండి, రోజు చెప్తారు. ఎనీవే సో హ్యాపీ శ్రీను గారు అందరికి కూడా. లెట్ us వెయిట్ ఫర్ ఇట్. ఎక్కువ మాట్లాడడం కంటే చాలా మంది మాట్లాడేది ఉంది. యు నో అబౌట్ ద ఫిలిం. వీ విల్ ఎంటర్టైన్ యూ. యూ ఎక్సైట్ us. లెట్ us సెలబ్రేట్ టుగెదర్. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు. మీకు తమ్ముళ్ళు ఎలా ఉన్నారు? హర హర మహాదేవ శంభో శంకర. తమ్ముడు చూడటానికి అర్జున్లా ఉన్నాడు అట్లట్లాగా, కానీ టైటిల్ భీమా అని పెట్టారు. గుద్దితే మామూలుగా ఉన్నది గుద్దులు ఈసారి చెప్తున్నాను. ఉండరా, ఆ ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంది, ఊచకొత్తనది. అన్న థియేటర్లో కలెక్షన్లో ఊచకోత March 8 స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మనం అన్నని ఒక గొప్ప కమర్షియల్ హీరోగా చూడబోతున్నాం. ఇంకో విషయం, ఈ మధ్య కాలం డివైన్ ఉన్న మూవీలన్నీ పెద్ద హిట్ అయినాయి. జై హనుమాన్ అవన్నీ. మన రాధామోహన్ గారికి ఒక్క 200 కోట్లు ఇచ్చేస్తే సరిపోతుంది, చాలు కదన్నా. 200 కోట్లు రాసుకుందాం. March 8 March 8 ఆ శివుని దర్శనం చేసుకుని డైరెక్ట్గా వచ్చి భీముని దర్శనం చేసుకోండి, అదిరిపోతే. ట్రైలర్ అయితే నిజంగా చెప్తున్నాను, పూనకాలు తెప్పించిందా మీకు? వెల్కమ్ టు తెలుగు సినిమా ఇండస్ట్రీ. హర్ష గారు సార్, సీరియస్గా చెప్తాను, ఈ మధ్య కాలంలో ఇంత టెంపో ఉన్న ట్రైలర్ చూడలేదు సార్. తప్పకుండా రేపు ఇదే టెంపో ఆ థియేటర్లో కాసుల వర్షం కురిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హర హర మహాదేవ శంభో శంకర. నాతో పాటు సార్ అనండి, హర హర మహాదేవ శంభో శంకర. జై భీమ్, జై భీమా. అది థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. జై భీమా, జై భీమా. ట్రైలర్ చూశారు కదా, ఇక్కడ దుమ్ములు లేకపోయినా దుమ్ములు వేసిపోయింది. అదే నిదర్శనం. సూపర్ డూపర్
మా అభిమాన హీరో మా తమ్ముడు గోపీచంద్ గారిని ఈ సినిమా డెఫినెట్గా ఇంకో లెవెల్ తీసుకెళ్ళిపోద్ది. కానీ చూశారు కదా మీరు, జై భీమానండి. అది ఈ సినిమాలో మిగతా టెక్నీషియన్ కానీ ఆర్టిస్ట్ కానీ సూపర్ లెవెల్. హర్ష గారు, డైరెక్టర్ హర్ష గారు మనకి ఫస్ట్ టైం తెలుగు ఇండస్ట్రీకి పరిచయం. ఇక్కడే ఉండిపోతారు, ఇక్కడే ఉండిపోతారు. అలాంటి ఇచ్చేస్తారు, మన వాళ్ళు వదలరు, ఇక్కడే ఉంచుతారు. అలాగే మా ప్రొడ్యూసరు రాధామోహన్ గారు మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్. మన సప్తగిరి చెప్పినట్టు 200 కాదు 400 కోట్లు వాళ్ళు ఇస్తారా వస్తారా? అది సూపర్ ఇటు కొట్టాలి, కొడతారు, ఇది సూపర్. అలాగే జాంపల్లి 2 జాంపళ్ళు మా దగ్గర ప్రియ, 2 జాంపళ్ళు నంబర్ 2 జాంపళ్ళు సినిమాలో. ఎంజాయ్ సినిమా మొత్తం ఎంజాయ్మెంటే. చిరతపులి ఫస్ట్ హాఫ్ చిరతపులి, సెకండ్ హాఫ్ చిరతపులి. సెకండ్ హాఫ్తో మా తమ్ముడు హీరో గోపి ఒక యాక్షన్ వేసేయండి అంటే నీకు చెప్పడం, వేసేయండి అంటే వేసేయాలా కాదు, వేసేయండి అంటే. ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఫిల్మ్. మీ అందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది, మీతో ఈ హ్యాపీ అకేషన్ పంచుకుంటున్నందుకు. అలాగే సూపర్ హిట్ అయిన తర్వాత మళ్ళీ ఇదే ఫంక్షన్లో అందరితో కలుద్దాం. మీడియా వారికి ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమా. మీరు జై భీమా అన్న ఇప్పుడు వచ్చి తెలుసు చూడండి, ఈ మధ్య కొంచెం అన్నం వచ్చింది చూడండి. అందరికీ నమస్కారం. ఎలక్ట్రానిక్ ప్రెస్ మీడియా వాళ్ళందరికీ చాలా కృతజ్ఞతలు. ఈ సినిమా యాక్చువల్లీ ప్రపోజల్ తీసుకొచ్చింది జై భీమా అన్నాడు చూడు శ్రీధర్ గారు. ఆయనే ఈ ప్రపోజల్ తీసుకొచ్చి నీకు కుటుంబం లాగా ఉంటాను నేను, ఈ సినిమా చేద్దాం, ఒక మంచి సినిమా తెలుగు ప్రేక్షకులకు ఇద్దామని నాకు స్ఫూర్తిని కలిగించి ఇచ్చిన వ్యక్తి శ్రీధర్. తర్వాత హర్ష గారు, గోపేంద్ర గారు ఈ సబ్జెక్ట్ విని నాకు చేయడానికి నాకు ఇచ్చిన ఆపర్చునిటీ ఇచ్చినందుకు మీ ఇద్దరికీ చాలా కృతజ్ఞతలు. తర్వాత ఈ క్యాస్ట్ అండ్ క్రూ మా స్వామి గారు కానీ, రమణ వంక కానీ, తర్వాత రవి బస్రూర్, ఆయన గురించి స్పెషల్గా చెప్పాలి. ఆయన పెద్ద పెద్ద సినిమాలు చేస్తుంటారు, KGF 1, KGF 2, సార్. అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ మన సినిమా చేసినందుకు ఆయనకి చాలా ఈయన రాలేకపోయారు, ఎందుకంటే ఆయన BGM బ్యాక్గ్రౌండ్ స్కోర్లో బిజీగా ఉన్నారు, రాలేకపోయారు. ఆయనకి చాలా కృతజ్ఞతలు చెప్పని మీ ద్వారా ఆయనకి చెప్తున్నాను అన్నమాట. తర్వాత మా హీరోయిన్లు నిజం చెప్పాలంటే నాకు కొంచెం ఇబ్బంది పెట్టారు, కానీ సినిమాల మట్టికి బ్రహ్మాండంగా పెర్ఫార్మ్ చేశారు. అది మనకు కావాల్సింది అనమాట. సో సప్తగిరి, తర్వాత నరేష్ గారు యాక్చువల్లీ ఈ సబ్జెక్ట్ విన్న తర్వాత ఆయనకు వేరే చాలా కమిట్మెంట్స్ ఉన్నా సరే ఈ సబ్జెక్ట్ నాకు నచ్చింది, నేను చేస్తాను అని ఆ డేట్స్ అన్ని అడ్జస్ట్ చేసుకుని మాకు చేశారు. చాలా థ్యాంక్స్ అండి, కృతజ్ఞతలు. తర్వాత రఘుబాబు గారు ఫస్ట్ నుంచి మాకు కలిసి కట్టుగా పనిచేసాం. ఆయనకి మంచి కామెడీ ట్రాక్ ఇచ్చాం. వెన్నెల కిషోర్ ఉన్నాడు కానీ వెన్నెల కిషోర్ వచ్చి మీ పేరు పిలుస్తూ అప్పటి నుంచి అరేస్తున్నారు. మరి వెయిటింగ్ ఫర్ యూ. Thank you so much for your love. Right from the moment I stepped in, I'm so moved by the affection you guys are showering. I'm so moved. Thank you so much. And trailer nachinda? Okay, I'll keep it short. I know you guys are so excited to see your star and you would like him to talk to you, so I'm going to keep it short. I would like to extend my gratitude to the team, right from the director who reached out to me for this project. I'm so glad you casted me in this film. Thank you so much, Harsha sir. And to the producer and to all of our favorite Gopichand Garu. Thank you so much. He was an extremely helpful co-star and I'm so glad I got to work with you. And if I'm not going to mention Saptagiri Garu's name, I know you guys are...
They're literally getting agitated if they're not saying thanks to you. Yes, we are getting there. So yes, thank you so much, everybody, each and everyone here, right from the producer and to the beautiful and talented set of assistant directors. My hearty thanks to you guys. You were a wonderful, talented team that you guys deserve the credits. And yes, I'm handing it over to Gopichan Garu. You guys have a good evening. Thank you. జై శ్రీరామ్, జై బజరంగి. నా తెలుగు కొద్దిగా గ్రామటికల్ మిస్టేక్స్ ఉంటుంది, ప్లీజ్ ఫర్గివ్ మీ. జాంపల్ తెలుసు. హీఈస్ నా ఫేవరెట్ కామెడియన్ సార్. నేను షూటింగ్ చేసినప్పుడు నా కొన్ని సినిమా కామెడీ ఎక్స్ప్రెషన్స్ అన్నీ చూసి ఆ సినిమా పేరు చెప్పి సార్ ఇలా ఎక్స్ప్రెషన్ ఇవ్వండి అని నేను అడిగేవాడిని సార్ని. He has supported me a lot. First, I would like to thank Gopi sir. Gopi sir, చూసేకి మాస్, బట్ he is a wonderful person. Sweetheart అంటే sweetheart. నాకు నేను మాట్లాడంటే తెలుగు ఫార్మేషన్ చేసుకొని మాట్లాడాలి. మీరు ఇంత డిస్టర్బ్ చేస్తే ఆ ఫార్మేషన్ కట్ అయిపోతుంది నాకు. ఓకే, థ్యాంక్స్ టు ఆల్, థ్యాంక్స్ టు ది ఎంటైర్ టీమ్. సార్, సార్, థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ ది ఫిల్మ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ అక్సెప్టింగ్ దట్ రోల్. యూ హ్యావ్ డన్ అ వండర్ఫుల్ రోల్. సో అందరూ చూసి ఎంజాయ్ చేస్తారు. ఐ హ్యావ్ టు రియలీ థ్యాంక్ శ్రీధర్ గారు, మై కో ప్రొడ్యూసర్. హీ హెస్ బీన్ ద బ్యాక్. ఈ రోజు భీమా శ్రీధర్ సార్ and Radha Mohan sir and my DOP Swami brother. ఇంత అందంగా షార్ట్స్, ఫ్రేమింగ్, లైటింగ్ అన్ని Mr. Swami and art director. He is a beautiful, wonderful art director with great vision. I really thank you sir. And Saptagiri sir, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి, ఇక్కడికి వచ్చిన ఫ్యాన్స్కి, అందరికీ నమస్తే. మీ అందరి మధ్య ఈరోజు ఈ ట్రైలర్ చూడటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్. ఎలా ఉండింది ట్రైలర్ మీకు? నాకు ట్రైలర్ అంటే నాకు ఇప్పుడే ట్రైలర్ చూపించలేదు ఆయన, ఇప్పుడే చూపించాను. ఇప్పుడు మీతోనే చూసాను నేను. ట్రైలర్ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. సినిమా కూడా ఎందుకంటే ఫస్ట్ చెప్పినప్పుడు ఎంత చెప్పాడో, సినిమా షూటింగ్లో కూడా అంత బాగా చేశాడనమాట. ఏ స్టోరీ అయితే నాకు నేరేట్ చేసో దాన్ని ఎక్స్ట్రాడనరీగా ఆన్ స్క్రీన్ తీసుకొచ్చాడు. టెరిఫిక్ జాబ్. యూ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది గుడ్ డైరెక్టర్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. యు ఆర్ ఎ గుడ్ ఆర్ట్ ఇన్ కన్నడ, బట్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది గుడ్ డైరెక్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా మెటీరియలైజ్ అవ్వడానికి శ్రీధర్ గారు కారణం. థ్యాంక్ యూ శ్రీధర్ గారు. ఒక మంచి డైరెక్టర్ నాకు పరిచయం చేశారు, ఒక మంచి కథ తీసుకొచ్చారు. ఈ కథను ఇంత బాగా ఎగ్జిక్యూట్ చేయడానికి కారణం, మెయిన్ కారణం రాధామోహన్ గారు, ప్రొడ్యూసర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే రెండో సినిమా చేస్తున్నాను. దాని తర్వాత ఆర్ట్ డైరెక్టర్. దీంట్లో సెట్స్ చాలా ఉన్నాయి, మీకు ట్రైలర్లో చూసుంటారు. డిఫరెంట్ సెట్స్ చాలా బాగా వేశారు. థ్యాంక్ యూ. మీతో ఆల్రెడీ నేను పనిచేశాను, బట్ ఇట్స్ ఎ వెరీ ఎక్స్ట్రాడినరీ వర్క్ ఇన్ దిస్. ఇంకా డిఓపి స్వామి, నాకు తెలియదు ఇదే ఫస్ట్ మూవీ. తను డైరెక్టర్ ఆల్మోస్ట్ 7-8 మూవీస్ చేశారు. కానీ సినిమా చేసిన తర్వాత తెలిసింది ఈస్ ఎ వెరీ కామ్ పర్సన్. తన వర్క్ అంతా ఆ స్క్రీన్ మీద చూపించాడు ఈరోజు. ఎక్స్ట్రాడినరీ వర్క్. ఫోటోగ్రఫీ కానీ, లైటింగ్ కానీ చాలా బాగుంది స్వామి. థ్యాంక్ యూ సో మచ్. ది సేమ్ టైం నాతో యాక్ట్ చేసిన హీరోయిన్స్ ఇద్దరు చాలా బాగా చేశారు, ప్రియా అండ్ మాలవిక. క్యారెక్టర్స్ చాలా మంచి క్యారెక్టర్స్. వన్ ఆఫ్ ది బోత్ క్యారెక్టర్స్ ఆర్ వెరీ కీ రోల్స్ ఫర్ ది మూవీ. చాలా బాగా పర్ఫామ్ చేశారు. నైస్ టు వర్క్ యూ బోత్ యూ ఆల్. అండ్ నరేష్ గారితో చాలా రోజుల తర్వాత వర్క్ చేశాను. మా ఇద్దరి మధ్య సీన్స్ మీరు ఎంజాయ్ చేస్తారు, పడి నవ్వుతారు. ఎందుకంటే అంత మంచి సీన్స్ అనమాట. చాలా బాగా వచ్చినాయి సీన్స్. ఇంకా రఘుబాబు అన్నయ్యతో చాలా సినిమాలు చేశాను. మధ్య అన్నదమ్ముల్లాగా ఉంటాం. డెఫినెట్గా ఆ సీన్స్ మీకు ఫస్ట్ హాఫ్లో రంబోలా ఇద్దరి మధ్య. ఇంకా సప్తగిరి గారితో ఆల్రెడీ ఇంతకుముందు చేశాను. మరి ఈ సినిమాలో కూడా చూడండి వచ్చిన క్యారెక్టర్ డిఫరెంట్ ఆధారాలు ఇద్దరు ఆయన. అసలు
మళ్ళీ ఇంకా కొత్త కొత్త అవతారం ఎత్తబోతున్నారో తెలియదు మీకు, ఫ్యూచర్ లో తెలుస్తుంది మీకు. కొత్త కొత్త హీరోగా మళ్ళీ కొత్త కొత్త సినిమాలు రాస్తున్నాయి. విషయం ఆల్ ది బెస్ట్. ఇంకా ఈ సినిమాకి వర్క్ చేసిన ప్రతి టెక్నీషియన్ కి థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా మార్చ్ 8న మహాశివరాత్రి రోజున రిలీజ్ అవుతుంది. మీరందరూ థియేటర్లో చూడండి, తప్పకుండా చూడండి. ఈ సినిమా మీకు ఎంజాయ్ చేస్తుంది. బికాస్ డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి గుడ్ మూవీ. డైలాగా నేను ఊట కోట అంటే మొదలు పెడితే ఈ ఊరు శ్మశానం సరిపోతుంటా చూడక్క. థ్యాంక్ యూ సో మచ్. అరే మ్యూజిక్ డైరెక్టర్ రవి బాసు సాంగ్స్ ఎంత బాగున్నాయో, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇరగా తీశాడు. ఇంకా ఫుల్ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అట్లా ఉన్నది, అది వేరే లెవెల్ తీసుకెళ్లాడు. పాపం ఇంకా వర్క్ చేస్తా ఉన్నాడు. థ్యాంక్ యూ రవి, థ్యాంక్ యూ సో మచ్. కాదు ఊచ కోత మార్చి ఎత్తి థియేటర్ లో కలెక్షన్లు ఊచకోతకోయాలి. ప్రామిస్ చేయండి అందరూ. వస్తున్నారు మార్చి ఎత్తు. జై భీమా. థ్యాంక్ యూ సో మచ్ గోపిచంద్ గారు, స్టేజ్ మీద ఉండవలసింది. లేకపోతే ఎంత రెస్పాన్స్ అయితే వస్తుందో అలా అనిపిస్తుంది.